సో, ఒకే టైంలో ఒక ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ ఫార్మ్‌లో ఉంటూ ఉంటారు. మనం జూసుకుంటే 'సమంత' మూవీస్ చేసేటప్పుడు 'కాజల్' కూడా 'సమంత కాజల్.' అలాగే ఇప్పుడు మనం 'పూజా హెగ్డే' గురించి మాట్లాడుకున్నప్పుడు 'రకుల్ పూజా హెగ్డే.' ఇప్పుడు 'శ్రీలీల' ఉన్న ఫార్మ్‌లో ఉన్న ఈ టైంలో 'మీనాక్షి చౌదరి' నేమ్ ఇప్పుడు అంటున్నారు. 'మీనాక్షి చౌదరికి' వస్తున్నాయి ఆఫర్స్ అన్నీ అని చెప్పి. అలాగే 'మీనాక్షి చౌదరిని' 'నాగార్జున' రిలేటివ్ 'సుశాంత్‌తో పెళ్లి కాబోతుంది. వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి లవ్‌లో ఉన్నారు అనే టాక్ కూడా మనం విన్నాం ఇట్లా. ఇది హ్మ్. దీనిలో ఎంతవరకు నిజముందంటారు? నిజాలు మీనాక్షి చౌదరి నెంబర్ ఇస్తే నేను మాట్లాడి చెప్తాను. నాకు ఆ అమ్మాయి నెంబర్ లేదు కాబట్టి, నేను కూడా నీలాగే సోషల్ మీడియాలో చూసాను వినడమే కాబట్టి అంటారు. సోషల్ మీడియాలో చూస్తే అలా నాగార్జున ఫ్యామిలీలో అవ్వాలి ఈ అమ్మాయి. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలో సంబంధం అందుకోవాలి. ఏదో జరిగింది అంచేత దట్ హాస్ నాట్ బీన్ డన్ హ్మ్. అని అన్నారు. అయినా హ్మ్. కూడా ఇప్పుడేముంది సినిమాలోంచి ఇప్పుడున్న కుర్రోళ్ళు ఏంటంటే మనం ఫిల్మ్‌లోనే ఉన్నాం. ఫిల్మ్‌లో నీతి ఏంటంటే వాట్ యూ ఆర్ బిఫోర్, వాట్ యూ వెర్ బిఫోర్, హ్మ్. వాట్ ఐ వాజ్ బిఫోర్ అవసరం లేదు. వాట్ వీఆర్ గోయింగ్ టు బీ ఆఫ్టర్ అనేది కావాలి. హ్మ్. అది ఇద్దరు సమ్మతం అయితే చేసుకుంటుంది. ఇప్పుడు తను పైకొచ్చే టైంలో పెళ్లి చేసుకుందనుకో, హ్మ్. వాళ్ళ సమంతకి వాళ్ళకి వచ్చిన మిస్‌అండర్‌స్టాండింగ్ లాగా ఏమైనా రావచ్చు. అవును. విమెన్ అంటే ఎక్కడైనా విమెన్ ఈజ్ విమెన్. మెన్ హ్మ్. ఆర్ మెన్. హ్మ్. చాలా చూస్తూ ఉంటాం కదా! హ్మ్. మెన్ ఆర్ మెన్, విమెన్ హ్మ్. దట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని విమెన్ ఆర్ ఆల్సో విమెన్. హ్మ్. బికాజ్ ఇప్పుడు నిన్న మొన్న చూసాను ఒకటి. సో, ఆ ఇండస్ట్రీలో శోభి పరిస్థితులు తెలుస్తాయి కదండీ. అంటే హీరోస్‌కి, హీరోయిన్స్‌కి. సో, వాళ్ళకి కూడా అండర్‌స్టాండింగ్ ఇప్పుడు వేరే ఫీల్డ్ వాళ్ళని చేసుకున్నారు అంటే అర్థం చేసుకోలేకపోతారు అనుకోవచ్చు. సో, హ్మ్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అక్కడికొచ్చేసరికి కూడా అంతే అభిప్రాయం ఉందంటారా? ఉంటది. మనిషి దట్స్ ఎ పర్సనాలిటీ కదా! మళ్ళా. మెన్ ఆర్ మెన్, ఉమెన్ ఇట్స్ ఆర్ యువర్ ఉమెన్. పర్సనల్ హ్మ్. రిజర్వేషన్. వాళ్ళు ఎలా హ్మ్. మాట్లాడుకున్నారు హ్మ్. అనే ఉంటది. ఇప్పుడు హ్మ్. నిన్న మరి ఎప్పుడు పాతదో ఇప్పుడుదో హ్మ్. వాడు చెప్పడం ఒకటి చాలా తమాషాగా చెప్తున్నాడు. ఒక హిందీ వెబ్ సిరీస్‌లో హ్మ్. శోభిత చాలా ఎరోటిక్‌గా చేసింది. హ్మ్. హ్మ్. చాలా ఇంటిమేసీగా హ్మ్. ఉన్న సీన్‌లు అవును. అది అవును. ఏసి హ్మ్. సో, ఇది అంతకు ముందు అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు కానీ నాగ చైతన్యతో మ్యారేజ్ అంతకు కన్ఫర్మ్ అయిన ముందుదయ్యుందో తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు చేస్తుందో తెలీదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. చేస్తున్నట్టు పెట్టాడు. ఓకే. ఓకే. హాలీవుడ్‌లో హిందీలో చెప్తున్నాడు. హ్మ్. నాగ చైతన్యానికి హ్మ్. ఈ మధ్యన పెళ్లి చేసుకున్న హ్మ్. అంత అవసరమా? ఆ! తను హ్మ్. చేస్తున్న క్యారెక్టర్ తను హ్మ్. చేసుకున్నాడు కదా! ఇప్పుడు యెస్. తన డేలో ఇది చేస్తున్నాడు. హ్మ్. అంచేత అంటే రొమాంటిక్ సీన్స్ సమంతని ఇలా ఉంటాయి. అంటే ఇలాంటి సమంత మూవీస్ తనకిష్టం లేని మూవీస్ చేయడం వల్ల వాళ్ళు విడిపోయారు అనుకున్న వాళ్ళంతా ఇలా హ్మ్. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు అని చేస్తారు. అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో హ్మ్. ఎప్పుడూ కూడా సరదాగా హ్మ్. పాయింట్ ఔట్ చేస్తే హ్మ్. దాన్ని ఏంటి అంటారు. ఆడెవడో ఒక హ్మ్. ఛానలోడు హ్మ్. ఇప్పుడు ఒక హీరో అట ఇంకొక అమ్మాయితోటి వెళ్తున్నాడనమాట. హ్మ్. ఆ పేర్లు చెప్పట్లేదు. హ్మ్. ఒక తమిళ్ హీరోయిన్‌తో వెళ్తున్నాడు. హ్మ్. ఇక్కడేమో తన హ్మ్. వైఫ్ గొడవ పెడుతుందని చెప్పి. హ్మ్. కింద హ్మ్. ఎవడో ఫస్ట్ కామెంట్ పైకొస్తది హ్మ్. కదా! హ్మ్. అన్నీ కనపడమని హ్మ్. ఒక హ్మ్. కామెంట్ పైకొస్తది హ్మ్. కదా! హ్మ్. ఒరేయ్! ఆళ్ళ పేర్లు చెప్పరా హ్మ్. స్టూపిడ్ అని పెట్టాడు. హ్మ్. ఆ! ఓకే. పేర్లు చెప్పకుండా నువ్వు ఇంకా దాని గురించి చెప్పడమే అనవసరం. హ్మ్. హ్మ్. అలా ఎంతసేపు చెప్తాడు? హ్మ్. 2 నిమిషాలు, 3 హ్మ్. నిమిషాలు, 4 నిమిషాలు. హ్మ్. 10 హ్మ్. నిమిషాలు డ్రాగ్ చేసాడంటే దరిద్రంగా ఉంటది. హ్మ్. హ్మ్. ఏదో సస్పెన్స్ సినిమా ఇది. హ్మ్. ఎవడి గురించో చెప్పాలనుకుంటే చెప్పాలి. హ్మ్. హ్మ్. దమ్ముంటేనే. హ్మ్. లేకపోతే వదిలేయాలి. అదే. తెలిస్తే యూట్యూబ్‌లో చెప్పాలి. ఆ! యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళకి కూడా హ్మ్. ఒక హ్మ్. ఇది ఇది రూమర్ అవ్వచ్చు హ్మ్. అని ముందే మీరు డిస్క్లైమర్ ఏస్తున్నారు. హ్మ్. ఎలాగా హ్మ్. మాకు అందిన వార్తల హ్మ్. ప్రకారంగానే హ్మ్. అక్కడి వరకు ఓకే. ఆ అవునవును. చెప్పే దాంట్లో ఏమన్నా పస ఎందుకు ఉండాలి? హ్మ్. యూ హావ్ టు టెల్ హ్మ్. సంథింగ్ విచ్ హ్మ్. ఈస్ స్పైసీ. హ్మ్. స్పైసీగా నీకు తెలిస్తే చెప్పాలి. హ్మ్. తెలిస్తే చెప్పాలి. లేకపోతే మూసుకోవాలి హ్మ్. నేను. హ్మ్. అంచేత నేను చాలా చూస్తూ హ్మ్. ఉంటాను. హ్మ్. ఆ ఛానల్స్ ఎందుకు క్లిక్ అవ్వు? హ్మ్. ఆడి కింద 230 ఉంటాయి హ్మ్. వ్యూవర్‌షిప్. హ్మ్. అలాగా ఉంటది 1 వీక్ తర్వాత. హ్మ్. ఆ! హ్మ్. సో, తెలిస్తే చెప్పాలి. అదే. చెప్పడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్. హ్మ్. హ్మ్. మాట్లాడగలటం కూడా టాక్ షో హ్మ్. అంటారు దీన్ని. హ్మ్. మనం ఇంటర్వ్యూస్ అన్నాం గానీ అదే. ఇట్ ఈస్ ఎ టాక్ టాక్ షో. షో. అవును. యూ ఆర్ టాకింగ్ సంథింగ్ హ్మ్. వెదర్ ఐ నో ఐ విల్ హ్మ్. టాక్. ఓకే. దాన్ని బట్టి ఇంటర్వ్యూలని హ్మ్. పెడుతున్నారు యాక్చువల్‌గాను. అదే. అదే. ఈ టాక్ షోలో ఇద్దరు కూడా కేపబిలిటీ ఉండాలి. హ్మ్. హ్మ్. అటు పక్కన మాట్లాడే హ్మ్. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కూడా దే హ్మ్. మస్ట్ బి ఏబుల్ టు టాక్ వెరీ నైస్‌లీ హ్మ్. హ్మ్. కదా! హ్మ్. అపీలింగ్‌గా ఉండాలి. హ్మ్. అవును. సో, ఒక్కొక్కళ్ళ కింద పెడతా ఉంటారు. హ్మ్. యాంకర్ చెప్పేదానికంటే ఆడెవడో ఇంకోడోడు ఆడు చాలా పాపులర్ నన్ను చేసాడు 4 సార్లు. హ్మ్. ఆడు చాలా ఓవర్ అనమాట. హ్మ్. చాలా ఎక్కువ పరిచయం ఉన్నట్టు హ్మ్. వెళ్ళిపోతూ ఉంటాడు బొచ్చెలారం దగ్గరికి ఆళ్ళ హ్మ్. ఈళ్ళకన్నా. హ్మ్. ఆడికి చెప్తా ఉన్నాను చాలా సార్లు. హ్మ్. ఎందుకులే అని చెప్పి నన్ను 2, 3 సార్లు చేశాడు ఒక 5, 6 సంవత్సరాల క్రితం. హ్మ్. వాడు కింద పెట్టాడు. "ఒరేయ్! నువ్వు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఆయన నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడని." ఓకే. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇయన్నీ కూడా ఎందుకు చెప్తాను మీకు అర్థమవుద్దని. హ్మ్. 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 మాట్లాడాలి. హ్మ్. అతిగా చేయకూడదనమాట. అదే. టూ అదే. మచ్‌గా అదే. చేస్తే హ్మ్. ఆడేం చెప్పాలో అర్థమవుతది. ఇప్పుడు 'మహా హ్మ్. టీవీలో' ఒక అమ్మాయి అస్తమానం హ్మ్. చెప్తూ ఉంటాను. అమ్మాయి హ్మ్. నాకు పరిచయం లేదు గానీ, హ్మ్. లక్ష్మి అని ఉంటది అమ్మాయి. హ్మ్. షీ హ్మ్. ఈజ్ వెరైటీ అని మంచి హ్మ్. డ్రెస్‌లేసుకుంటది. హ్మ్. చాలా పొందిగ్గా మాట్లాడద్ది. హ్మ్. క్వెషను, ఆన్సరు పక్కోడి ఆన్సర్ చెప్పేత్తది. హ్మ్. ఏంటని అడుగుద్ది. ఇంకెవడేం చెప్తాడు? ఆ! అర్థమైందా ఓకే. ఇప్పుడు మీకు? షీ ఈజ్ అర్థమైంది. పాపం హ్మ్. వెల్ ప్రిపేర్డ్ తను. హ్మ్. ఆ హ్మ్. అమ్మాయిని క్రిటిసైజ్ చేయట్లేదు. హ్మ్. కానీ అలాగే మాట్లాడకూడదు. హ్మ్.
నువ్వు అలా మాట్లాడితే ఆన్సర్ వాట్ కూడా విల్ తనే అదర్ పీపుల్ విల్ చెప్పేస్తుంది. టాక్. నువ్వు ప్రశ్నలోనే జవాబు ఉంటుంది, ఇంకేం చెప్తాడు, దాన్నే మళ్ళీ రిఫైన్ చేస్తాడు, రిఫైన్డ్ ఆయిల్ లాగా. సో నాది కొంచెం హ్యూమరస్ ఎందుకు ఉంటుందంటే నేను అప్పుడప్పుడు చెప్తాను, ఇంకా ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన అమ్మాయిలు కూడా ఒకసారి చెప్తే నేర్చుకుంటారు. బికాస్ దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు టీచ్ దెమ్ అనమాట. కాబట్టి రక్తి కట్టాలంటే మన ఇంటర్వ్యూ కొన్ని పాటించాలి, కొన్ని నామ్స్ ఉంటాయి, అవి పాటించాలి. అలా చెప్పుకుంటా పోయావనుకో ఈ యువతలో ఏం మాట్లాడాడు, మాట్లాడు కదా. సో ఆ గుణాలు చాలా బాగుంటాయి. నేను ఫిల్మ్ యాక్టర్స్గా వచ్చిన వాళ్ళే ఎక్కువ మాట్లాడే అమ్మాయిల్ని కంట్రోల్ చేస్తాను. మొన్న ఒక అమ్మాయి ఫోన్లో బాగానే ఉంటాను, నేను అన్ని క్యారెక్టర్లు చేయను కానండి అని మొదలుపెట్టింది. ముందే నెగిటివ్, అన్ని క్యారెక్టర్లు చేయకుండా నేను ఎవడో ఆడిషన్కి పిలుస్తారు, తర్వాత రెస్ట్రిక్ట్గా నువ్వు చెప్పడం ఏంటి, దానికి ఒక సామెత అస్తమానం చెప్తూ ఉంటాను. ఎవడో ఒక ప్రతివతాశ్రమం అని అందట, నేను బజార్కి వెళ్తున్నాను, మా వీధిలో మగోళ్ళు తప్పు ఉండదట. వెళ్ళేది బజార్కి, మగోళ్ళు లేకుండా ఎలా ఉంటాడు, వచ్చేది ఫిలిం ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీకి, నేను అవి చేయను ఈ చేయను, నేను ఈ పిని తీయను అని అన్నారు అనుకో, క్యారెక్టర్ డిమాండ్ చేసేటప్పుడు చెయ్యాలి. అందుకని ఈ మధ్యన ముందే రాయించుకుంటున్నారు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ సినిమాలో రాధిక ఆప్తే ఫుల్ న్యూడ్గా యాక్ట్ చేసింది ఒక షార్ట్ ఫిల్మ్లో. అదే రాధిక ఆప్తే తెలుగు సినిమాలో అంత షిట్, వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు, అంటే ఏ ఆఫర్ వచ్చినా వాళ్ళు డైరెక్టర్ అది ప్రొఫెషనల్గా వాట్ ఎల్స్ ఇట్ హ్యాపెన్, దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అక్కడ చేసి. అదే రాధిక ఆప్తే బాలకృష్ణ జన్మలో అందులోనూ చేసి, ఇక నా జీవితంలో ఎప్పుడు నేను తెలుగు సినిమాలు చేయను, ఇంత చెత్త నాకుడు ఎవరు ఉంటారని చెప్పింది. అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. కాస్టింగ్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు అడుగుతారు కదా, నువ్వు రాబోయే క్వశ్చన్లో క్వశ్చన్ ఉంది కాబట్టి అప్పుడు చెప్తాను ఇది. బట్ రాధిక ఆప్తే షీ ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్. నాట్ ఓన్లీ టాలీవుడ్ కదా సార్, ఎందుకని టాలీవుడ్ మీదే తన అలా స్టేట్మెంట్ ఇవ్వడానికి? తను అలా వేధించారు, అక్కడ వేధించలేదు. అమ్మాయి పడుకునే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండాలా, లేదు బస్ట్ నువ్వు కమిట్మెంట్ అయ్యి ఉండాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. అది మీరు ఏదో ఇందా ముందు క్వశ్చన్ చెప్పారు కాబట్టి. ఓకేనా? అలాగే నేషనల్ క్రష్ రష్మిక అంటూ వస్తున్న తనకి రీసెంట్ గా అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అయితే ఇప్పుడు ఈ మూవీస్ నుంచి తనకి రిటైర్మెంట్ తీసుకొని, అంటే తను ఆల్రెడీ లవ్ లో ఉంటుంది అని చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం. విజయ్ దేవరకొండతో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? నిజాల గురించి పక్కాగా మనం చెప్పకూడదు, బికాజ్ మీరు డిస్క్లైమర్ వేస్తున్నారు కదా. వాట్ ఎవర్ వీఆర్ హియరింగ్ వీఆర్ ట్రైంగ్ టు రీప్రొడ్యూస్ ద న్యూస్, వెదర్ ఇట్ ఇస్ రూమర్ ఆర్ నాట్ అని. సో దాని కింద నేను కూడా చెప్తే ఏమవుద్దంటే, ఇది ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి క్లిక్ అయ్యే లోపుగానే అక్కడికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది. రిషబ్ శెట్టి వాళ్ళ బ్రదరు ఎవరికో మొత్తానికి ఎక్కడ చదివాను. సో అది క్యాన్సిల్ చేసుకుంది. సో ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి రీజన్ ఈ గీతా గోవిందం మూవీ, అంటే టాలీవుడ్ లోకి తనకి మూవీస్ చేయడం ఇష్టం లేదని అలా రకరకాల వార్తలు వచ్చాయి. సో అంటే తనకి హిట్ అవుతుంది అంటే మూవీ, ఇక్కడ చలో మూవీ హిట్స్ అవుతున్న కారణంతో తను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందంటారా, లేదంటే ఏమైనా పర్సనల్ మిస్అండర్స్టాండింగ్స్? ఒకటి అక్కడ కొన్ని కారణాల వల్ల అమ్మాయిని బ్యాన్ చేశారు. కన్నడ చేయలేదు అమ్మాయి, కన్నడలో చేయదు. ఎందుకు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందనే కారణం? అది కరెక్ట్ కారణాలు నాకు తెలియదు మరి, బట్ షీ వాజ్ బ్యాండ్. చుట్టూ వాళ్ళు మాటకి చీటికి ట్రబుల్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇయర్స్ వరకు కూడా తన మూవీస్ వచ్చిన, తన సీన్స్ వచ్చిన కింద సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఎక్కువ అబ్యూస్ గానే మాట్లాడేవాళ్ళు. తను అనుకోకుండా అనుకుంటేనో ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఇక్కడ సక్సెస్ వచ్చింది. తెలుగులో సక్సెస్ రావడం అనేది బెటర్ దాన్ బాలీవుడ్. ప్రస్తుతం ట్రెండ్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగులో హిట్ అయితే నీకు రెమ్యూనరేషన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకే, మలయాళం అమ్మాయి పాన్ ఇండియా కాకుండా కూడా జనరల్గా ఒక బస్ వస్తుంది తెలుగు సినిమాలో ఆడితే. ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేసిన చిన్న సినిమాలు కూడా ఎక్కువ కలెక్ట్ చేసిన రికార్డు ఫస్ట్ తెలుగు సినిమాల నుంచి స్టార్ట్ అయింది. నువ్వే కావాలి సినిమా రామోజీరావు గారు, ఎంత కలెక్ట్ చేస్తా అని. అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ మూవీ క్రేజ్ వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది అన్ని స్టేట్లకి పాకింది. నైజాం ఒకప్పుడు పెద్ద సినిమాలు తప్పితే చెన్నై ఆడేవి కాదు. కథాబలం ఉన్న సినిమాలు కూడా నైజాంలో ఆడుతున్నాయి. సో ఈ 20 స్టేట్స్ ఏమైపోయినాయి, ఇట్ హెస్ బికమ్ చాలా బిగ్ కలెక్షన్ చేసే స్టేట్లకి దైనిక కాబట్టి అన్ని స్టేట్ల కంటే ముందు బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ సినిమాలు తీయాలని అనుకుంటున్నారు యాక్చువల్గా. బికాజ్ దిస్ ఈస్ బికమింగ్ ఏ పాన్ ఇండియా. ఒకటి ఎక్కువ కలెక్షన్లు రావడానికి
దోహదపడుతున్నాయి కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ సుభిక్షంగా ఉంది అని ఆ లైన్లో వెళ్తుంది. దాన్ని అలా కాపాడాలి మనం కూడాను. ఈ రేష్మిక అంటే తనకి అదృష్టం అంటారు, తన పెర్ఫార్మెన్స్ గీత గోవిందులో అదరగొట్టేసింది. అంతకుముందు చిన్న ఫౌండేషన్ చేసుకుంది, ఇలాగో అక్కడ బ్యాన్ చేశారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అమెజాన్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. దాని తర్వాత ఇక్కడ అనుకోకుండా గీత గోవిందం వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫిలిం. వాళ్ళ కెమిస్ట్రీ బాగా కలిసినట్టుగా అనిపించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తర్వాత ఏమనుకున్నారో వాటి అది అతనికి ఈలోగా అతను కొంచెం డౌన్ అయ్యాడు. ఫ్యామిలీ ఉంది కదా స్టార్, ఇవన్నీ అతని యొక్క నోటు దూల వలన అతను కొన్ని సినిమాలు దెబ్బతిన్నాయి. అదర్వైజ్ అతను ఒక రికార్డ్ సృష్టించాడు కదా, చిన్న చిన్న వేషాలు వేసుకుని అతను సడన్ గా పెళ్లి చూపుల తర్వాత వచ్చి అర్జున్ రెడ్డి ఇవన్నీ రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత చాలా శ్రావ్యమైన మంచి సినిమా ఏంటి, గీత గోవిందం. సో దాంతో జనాల హార్ట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఏ పిచ్చి పిచ్చి సినిమాలు తీశాడు, పోయినాయి. తనకు ఇప్పుడు తను ఒక డెసిషన్లో ఉంటాడు. ఒకవేళ సినిమా చేసినా కూడా మేము కూడా వీడియోలో చాలా చెప్పాం, నువ్వు బయట ఎక్కువ మాట్లాడకని. ఎందుకంటే అది ఇప్పుడు పర్సనాలిటీని బట్టి, పర్సనల్ ఇమేజ్ని బట్టి సినిమాలు ఆడుతున్నాయి. అంటే అర్జున్ రెడ్డి హిట్ కాకముందే అతను అలా మాట్లాడాడు. ఒక హిట్ కాకముందు అతను అలా మాట్లాడింది యాక్సెప్ట్ చేసిన జనాలు ఇప్పుడు ఇన్ని హిట్స్ అయ్యాక కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ హిట్ కానప్పుడు 10 మందే చూసుంటారు, హిట్ అయిన తర్వాత 1 కోటి మంది చూసుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రతిదీ జడ్జ్ చేయాలని చూస్తారంటారు. అందరూ చేస్తారు, చూంటా అనుకుంటాం ఉంది. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ నాకు వస్తుంది. వాళ్ళ ఫేవరెట్ గురించి ఏమైనా మాట్లాడాను అనుకోండి, బ్యాడ్ మాట్లాడతాడు. అదే ఫేవరెట్ అదే హీరో గురించి నేను బాగా మాట్లాడాను అనుకోండి, బాగా మాట్లాడతాడు. అది నాకు ఫేస్బుక్లోకి వచ్చి కూడా అంటూ ఉంటారు. ఇంకా నన్నుగానే చూడండి, నా యొక్క ఫ్రాంక్నెస్లో ఉన్న నిజాన్ని చాలా సరదాగా చెప్తున్నాడు, ఏమైనా కామెడీగాను. మీరు ఎటగారం ఎక్కువ అండి అన్నాడు. ఆ ఎటగారం ఉంటేనే జనాలు నవ్వుతారు, లేదా మూతి కూర్చుంటుంది అక్కడ యాంకర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కదా. మీరు సినిమాల్లో మీకు కామెడీ కావాలి, నిజ జీవితంలో కావాలి. సోషల్ మీడియా అంటే ఏంటి, వీఆర్ జస్ట్ లేదట్లు. నేను ఏమంటానంటే నా ఇంటర్వ్యూస్ని ఎప్పుడన్నా ఈ టాక్ షోస్ని నువ్వు ఎక్కడన్నా కనిపించావు అనుకో, నాకు సిటీలో ఎక్కడన్నా ఏ కాంప్లెక్స్లోనో కానీ లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అన్నా అనుకోండి, కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుకుంటాం, ఫస్ట్ నీ ప్రొఫెషన్ గురించి, నా ప్రొఫెషన్ గురించి, ఈ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటూ, సినిమా గురించి, పాలిటిక్స్ గురించి, అక్కడ జరిగిన ఏమైనా రేపులు గీపులు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాం. దాన్ని పట్టి మాట్లాడుకో కదా ఒక ఇంటర్వ్యూ లాగా. అలా ఉండాలంటాను నా టాక్ షో. ఒక మాట్లాడుకున్నట్టుంటే బాగా అర్థం అవుతుంది వాళ్ళకి. అందులో మాట్లాడే కంటెంట్ ఉంటుంది కదా, అది నేను విన్నా నిజమే చెప్తాను. అందులో అతను నాకు ఫ్రెండ్, ఇది ఫ్రెండ్ కాదు. ఒకప్పుడు ఎవరి గురించి మళ్ళీ బాధపడతాడు నా సన్. ఈ అనిరుద్ధికి ఒక జూనియర్ అనమాట, కొంచెం ఒకే స్కూల్లో చదువు మెడ్రాస్లో. సో తను చూడ్డు, ఈ ఫ్రెండ్ ఏదో చూసి చెప్పాడు, నేను తప్పు మాట్లాడలేదు. ప్లస్ అనిరుద్ధు ఈ చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నా ఫేస్బుక్లో ఎందుకుంటారంటే, నా సినిమాలన్నీ మ్యూజిక్ ఓరియంటెడ్, ఆల్ ఫిల్మ్స్ ఆర్ డన్ బై ఇళయరాజా, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని నా దగ్గరికి రిక్వెస్ట్ వచ్చి వస్తారు. అలాగే అదొకటి బండగా ఉంటాడు కూడా అతను ఇప్పుడు తమన్, వాళ్ళందరూ ఉంటారు. నేను అంటే ఏటర్ కటింగ్ ఎయిట్ అని అడుగుతూ ఉంటాను, ఇలా కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, సరదాగా అంటాను కుర్రోళ్ళు కదా అని. అలాగే అనిరుద్ధిని కూడా ఫస్ట్లో ఇలాగ అనివ్వండి. అదేదో ఒక సుచి లీక్స్ అని వచ్చింది ఒకప్పుడు, దాంట్లో వీళ్ళందరూ ఉన్నారని పేరు అన్నాను. అది నా కొడుకు ఫ్రెండ్ చూసి చెప్పాడు, తెలుగుడే ఉంటాడు, యువర్ డాడ్ స్పోకెన్ బ్యాడ్ అబౌట్. నేను బ్యాడ్ మాట్లాడలేదు, అందరితో పాటు చెప్పాను, ఐ నెవర్ స్పోకెన్ బ్యాడ్ అబౌట్ అనిరుద్ధర్ ఎనీబడి. అందరితో పాటు ఇలా ఎందుకు చేస్తుంది సుచి తెలుసు నాకు, తను సింగర్. నేను మెడ్రాస్ ఉండే కదా ఫైనల్గాను. సో తను మంచి సింగరు, మరి తనకేదో మెంటల్గా మరి ఏమైనా తప్పిందో ఏదో, అది కొంచెం డల్గా ఉంటుంది తను. సింగర్స్ అందరూ కూడా ఇట్లా సోషల్ మీడియాలో ఎందుకంటారు ఇలా ఎలిగేషన్స్ చేస్తున్నారంటే, చిన్మయి కూడా కార్తిక్ గురించి ఇంకా ఆయన ఎవరో లిరిక్ రైటర్, ఆయన గురించి చెప్పింది. తనకి ఒక తన బ్యాక్గ్రౌండ్ అటువంటిదేమో, కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా వచ్చినట్టుంది. విమెన్ ఈ చైల్డ్ అబ్యూసింగ్ అవన్నీ చూసుంటుంది. అది తనకి ఎగెనెస్ట్, ఓన్ హస్బెండ్ పట్టుకుంటేనే లాగేసుకుంది అటు కూతురుని. ఇవన్నీ గివ్స్ అ రాంగ్ సిగ్నల్ ఫర్ మెనీ విమెన్. తప్పది. ఎఫెక్షన్, లవ్ అనేది ఉంది కదా పేరెంట్స్కి. సో అంచేత ఏమో తను చెప్పిన తన దృక్పథంలో కొన్ని విని ఉంటుంది, చైల్డ్ అబ్యూస్ ఆ విధంగా మైండ్ సెట్లు. అదర్వైజ్ ఈజ్ వెరీ ప్రిటీ గర్ల్, నేను అస్తమని అంటూ ఉంటాను.
నా దానికి తను రియాక్ట్ కాదు అసలు. ప్రెటీగా ఉంటుంది, మంచి పాట, మంచి డబ్బింగ్, చాలా ముద్దుగా మాట్లాడుతుంది. సో ఇటువంటి అప్పుడప్పుడు పెడతా ఉంటుంది. మరి తన యొక్క యాటిట్యూడ్ ఏం చెప్పారు, తన యాటిట్యూడ్ టువర్డ్స్ మెన్ చాలా చెప్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే మనం దానికి ప్రశ్న బాగా మాట్లాడుతుంది కూడా, బాగా మాట్లాడుతూ చాలా ప్రెటీగా ఉంటుంది తను. సో ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు చెప్పడానికి నాకు ఇబ్బంది కలిగే అంత బాగుంటుంది తను. సో తను పక్కన పెడితే సుచి కూడా మంచి సింగర్, బ్యూటిఫుల్ సింగర్ తను. మరి ఎందుకు మరి అంటే మూడ్స్ ఉంటాయి కొన్నిసార్లు, ఆ మూడ్స్ ప్రకారంగా ఎవరి గురించో బ్యాడ్ మాట్లాడకుండా అందరి గురించి బ్యాడ్ మాట్లాడేస్తుంది తను. పాపం తన హస్బెండ్ పేరు కూడా కార్తీక్ అనుకుంటా. చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత కొంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది వేరే దేశం. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలుపెట్టింది ఇలా మాట్లాడడం. ఎస్పెషల్లీ ధనుష్ గురించి చాలా బ్యాడ్ మాట్లాడింది. మాట్లాడేముంది, మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడలే. ధనుష్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ నాకు బాగా ఫ్రెండ్, అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు వాళ్ళ ఫాదరే. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఇళయరాజు దగ్గర నుంచున్నాడు అనమాట అక్కడ చెట్టు కింద. దాని గురించి చాలాసార్లు చెప్పాను. కస్తూరి రాజారు అంటారు, అతని పేరు యాక్చువల్గా మూర్తేదు. సో అతని గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు కుర్రోళ్ళు అయి ఉంటారు. ఒక అతను కన్ను ఉండదు కదా, ఒక డైరెక్టర్ అయ్యాడు. ఇంకొక అతను ఈడు ధనుష్. అంచేత ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు టాక్ అబౌట్ దెమ్, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ ఆల్సో. ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత నేను ఎందుకు మాట్లాడానంటే అందులో నిజం లేకుండా ఎందుకు మాట్లాడుతుంది, ఫోటోలతో సహా వేసేసింది. అప్పుడు ఐ ఆస్క్ సారీ టు మై సన్. నేను ఆ విధంగా నేను అతను అనలేదన్నా. ఇక అనిరుద్ధ్కి వీళ్ళందరూ ఒక సర్కిల్ అనుకుంటా. సో ఐ డిడ్ నాట్ రియలీ మీన్ ఇట్. అందరితో కూడా అలా చెప్పాను అన్నట్టుగా చెప్పాను. అతను ఈ హాజ్ టేకెన్ ఇట్ ఈజీ. తను చూడండి మరి నాకు చూస్తాడు లేదు తెలియదు కానీ చూడడం అనుకుంటున్నాను. బికాస్ ఈ కెన్ స్పీక్ వెరీ వెల్ తమిళ్. ఐ మ్యారీడ్ ఎ తమిళ్ బ్రాహ్మణ్ అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పుంటారు. అదర్వైజ్ అతని ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి యాక్చువల్గా. అదర్ దాన్ అనిరుద్ధ్స్ మ్యాటర్. అనిరుద్ధ్ ఇస్ రొమాంటిక్ ఫెలో, వయసులో ఉన్నాడు, ఈస్ ఫ్రీకింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ గర్ల్స్. జరుగుతూ ఉంటుంది. అది ఈజ్ ఇన్ ద లైమ్ లైట్ కదా, జనరల్గా ఉంటుంది ఆ విధంగాను. అది పేరెంట్స్ కెనాట్ కంట్రోల్. అది వాడు ఇప్పుడు కూడా ప్లే బాయ్, ఇప్పుడు కూడా సరదాగా ఉంటాడు. అది ఈజ్ మార్కెట్లో ఉన్నాడు కదా ఇలా అంతాను. ధనుష్ కూడా అంతే. ధనుష్కి సెపరేట్గానే పేరు ఉంది, ఈజ్ అ లేడీస్ మ్యాన్ అని. కుర్రోడు మరి మా ఎదురుకుంటా ఈడేట్ ఇలాగ ఇవేట అనుకున్నాం. ఈజ్ వెరీ హ్యాపీ, ఈజ్ మోస్ట్ హ్యాపీ. తను కూడా మోస్ట్ హ్యాపీ. మూవీస్లో ఈజ్ నెంబర్ 1 ఇప్పుడు. ఈజ్ టేకింగ్ 55 to 60 crores రెమ్యునరేషన్. స్టాండర్డ్ గా చేసుకుంటున్నాడు. చిచ్చి అతనిదే ప్రయారిటీ డైవర్ట్ చేసుకోవడం, అమ్మాయిది కాదు. చాటా చెప్పేసాడు ఎప్పుడు. దానికి కారణాలు ఉన్నాయి, బాగా కామన్ అయిపోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, అమ్మాయికి ఏం తక్కువ. ఆ అమ్మాయి దీని వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు కానీ ఇప్పుడు అమ్మాయి తరపు నుంచి కూడా కొన్ని పెర్ఫెక్ట్గా లేవు. అదేవిధంగా ఇక్కడ ఎవరికి ఉండవు. అంటే ఒకప్పుడు పాత హీరోస్ మనం విషయానికి వస్తే అంటే ఉదయకిరణ్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అది బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఇట్లా బ్రేక్ చేయడం వల్లనే అతని కెరీర్ డౌన్ అయిపోయింది అన్న వార్తలు ఇప్పుడు జనరేషన్ లో అంటే పెద్ద హీరోల వాళ్ళ ఫ్యామిలీస్ లో పెళ్లిళ్ళు జరిగి ఇట్లా డైవర్స్ అయిపోతే అట్లా అంటే వాళ్ళ కెరీర్ డౌన్ అవ్వడం అలాంటిది అయితే జరగదంటారు ఇప్పుడు కాలంలో. ఇప్పుడు అంటే ఇప్పుడు సమంత నాగ చైతన్యకి డైవర్స్ అయ్యాయి. సమంతది మ్యారేజ్ అవ్వక ముందంతా బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి తనకి. సో ఇప్పుడు డైవర్స్ అయిపోయిన తర్వాత తన కెరీర్ తగ్గడము అలాంటిది ఏమి ఉండదంటారా? అమ్మాయి కూడా ఏజ్ వస్తుంది, చాలా సినిమాలు చేసేస్తుంది. డివోర్స్ అయిన తర్వాత అమ్మాయి క్రేజ్ ఏం తగ్గలేదు, ఇంకా పెరిగింది. డివోర్స్ అయిన తర్వాత డౌడేలా కరెంట్ తెలుగు సినిమాలో అమ్మాయి ఒప్పుకుందలేదు మనకు తెలియదు కదా. తెలుగు సినిమాలో 2 సినిమాలు పోయినాయి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద ఒక సినిమా తీశారు కదా, అదేదో అవన్నీ బాగోలేవు. లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు బాగోలేవు. డివోర్స్కి దానికి సంబంధం లేదు. ఆ విధంగా అయితే నాగ చైతన్యకి రావాలి. నాగ చైతన్య ఆల్సో ఈజ్ అ హస్బెండ్ కదా, నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున కొడుకును. ఇవి రావు కానీ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ. నార్త్ ఇండియాలో ఇది లేదు. తెలుగు వాళ్ళకి 10 years నుంచి ఉంది కాబట్టి ఇంకా ప్రేక్షకులే చూడరంటారా, లేదంటే సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు దే విల్ ఓన్ హెర్. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఒక సౌందర్య అని, సుహాసిని అని, వీళ్ళు కొద్దిగా హోమ్లీ క్యారెక్టర్స్లో వచ్చారు కదా. దాని తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరో సౌందర్య తర్వాత సమంత. ఆ ఓన్ ఇంట్లో సిస్టర్ కింద ఫీల్ అయిపోతూ ఉంటారు.
దానికి ఆల్రెడీ చెప్పాను ఒక ఛానల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 4 years బ్యాక్ నా దగ్గర డైరెక్షన్ కోర్స్ చేరాడు ఒక అతను, ఒక అబ్బాయి. అతను కరీంనగర్ అనమాట. అతనికి ఏజ్ అప్పటికి 17, 18 ఉంటాయి. ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను బతిమాలారు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత చేర్పిస్తానని చెప్పండి అని చెప్పేసి. పాపం నేను వాళ్ళు సెపరేట్గా ఒక సంవత్సరమే కదా, దాని తర్వాత వచ్చి జాయిన్ అవుతుంది కానీ మరి మనీ కట్టాలి కదా, 3 lakhs అంతా కట్టాలి. సరే తను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి, నువ్వు ఎందుకు చెప్పావు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలాగ జాయిన్ అవుదాం అనుకున్నాను అని చెప్పేసి తను భోజనం చేయడం మానేసి చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ వచ్చారు, వచ్చి ఇంకా కాంట్రిబ్యూట్ పొజిషన్లో అది కరస్పాండెన్స్లో చదువుతాడు. సో జాయిన్ చేస్తే జాయిన్ చేసిన తర్వాత 2 క్లాసులు అయిన తర్వాత 3వ క్లాస్లో అడిగాను అనమాట, ఇంటర్మీడియట్ అయిన తర్వాత చేయొచ్చు కదా, ఇంటర్మీడియట్ ఎలా పడితే అలా చదవచ్చు అండి అన్నాడు. అది కరెక్టే. సో అని తర్వాత అది మీ దగ్గర మేము చేరటం కారణం ఏంటంటే సమంతని మీరే కదా ఫస్ట్ పెట్టారు, నాకు సమంత అంటే చాలా ఇష్టం, అందుకు చేరాను అనగా నేను పడిపోయాను. అరే నా గురించి చేరలేదు అప్పుడు, నువ్వు నీ కోర్సు గురించి చేరలేదనమాట. అంటే అంత ఓన్ చేసుకుంటారు. నీకు సమంతాన్ని ఎలా ఊహించుకున్నావు అని అడిగాను. ఎవరు ఉంటారు కాబట్టి 2-3 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక సిస్టర్గా ఊహించుకుంటా అన్నాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు, ఇంకా సిస్టర్గానే ఊహించుకున్నావా, ప్లేట్ మార్చేవని చెప్పాను. చదువుతాను అనమాట. అంటే దే విల్ ఓన్ హీరోయిన్స్, వాళ్ళకి నచ్చితే. అప్పుడు ఇంకా అంటావా లేదు, అర్థమైందా మీకు? సో పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ దట్, వాళ్ళు చేసిన క్యారెక్టర్ని బట్టి. సిస్టర్ లాంటి క్యారెక్టరా లేదంటే వైఫ్ లాంటి క్యారెక్టర్ ఏమైనా పర్లేదు, తనకి మరి లవర్ కింద ఊహించుకోలేడు కుర్రాడు కదా, ఏమో లోపల ఊహించుకున్నాడు. నాకు చెప్పడం అని చెప్పంటే నాకు సిస్టర్ కింద లెక్కండి అన్నాడు. సర్లే ఆల్ ది బెస్ట్ రా అన్నాను, అయిపోయింది. అప్పుడు ఆమె నేర్చుకుంటాక చేరానండి, ఎక్కడో చూశాను గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. తను ఇక్కడ ఉన్న అన్నీ కనుక్కున్నాను. ఒక 1 month సర్వే చేస్తే చేరాడు ఇక్కడికి. సో దాని తర్వాత ఇది మెయిన్ రీజన్ అట. సమంత ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, అంటే నేను పరిచయం చేస్తానులే నీకు ఎప్పుడన్నాను, డోంట్ వరీ. అది ఈలోగా కోర్స్ అయిపోయింది. అవి ఈజ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ చేస్తున్నాడు. ఆల్రెడీ 5 years అయిపోయింది అది చేసి. సో మొన్న ఎప్పుడో కలిస్తే హౌ ఈజ్ యువర్ ఫీలింగ్స్ అనే సాంగ్ లాగా సమంత మీద నీకు ఫీలింగ్స్ ఎలాగ ఉన్నాయంటే అది నవ్వుతున్నాడు, అటు ఇటు చెప్పట్లేదు అనమాట.